మీరు ఫ్రీగా ఇచ్చిన రక్తం హాస్పిటల్ బిల్లులో వేల రూపాయలుగా ఎలా మారుతుందో తెలుసా? మీరు ప్రాణాలు కాపాడాలని రక్తాన్ని దానం చేస్తుంటే బ్లడ్ బ్యాంకులు బిజినెస్ చేస్తున్నాయా? అసలు నిజం వింటే షాక్ అవుతారు. ఇక్కడ రక్తాన్ని ఎవరూ అమ్మడం లేదు. కానీ దాని వెనుక ఒక భారీ మెడికల్ సిస్టమ్ ఎకనామిక్స్ ఉంది. రక్తం సేకరించడం ఒక ఎత్తైతే దాన్ని నిల్వ చేయడం మరో ఎత్తు. రక్తం పాడవకుండా 24 గంటలు హైటెక్ కోల్డ్ స్టోరేజ్‌లో ఉంచాలి. దీనికి కరెంటు, మెయింటెనెన్స్ ఖర్చు భారీగా ఉంటుంది. అంతకంటే ముఖ్యమైనది టెస్టింగ్. మీరు ఇచ్చిన రక్తంలో హెచ్ఐవి లేదా హెపటైటిస్ లాంటి వ్యాధులు లేవని కన్ఫర్మ్ చేయడానికి వాడే స్పెషల్ కిట్స్ ధర వందల్లో ఉంటుంది. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. మీరు ఇచ్చే ఒక్క యూనిట్ రక్తాన్ని ప్లాజ్మా, ప్లేట్లెట్స్ మరియు రెడ్ సెల్స్‌గా విడగొడతారు. అంటే ఒక దానం 3 ప్రాణాలు, 3 రకాల ప్రాసెసింగ్ ఫీజులన్నమాట. ఈ ప్రాసెస్ కోసం వాడే మెషినరీ, స్పెషల్ బ్యాగులు మరియు ల్యాబ్ స్టాఫ్ జీతాలు అన్నీ కలిపి ఒక యూనిట్ రక్తంపై భారీగా ఖర్చవుతుంది. మన దేశంలో ఈ ధరలను ఎన్‌పీపీఏ నియంత్రిస్తుంది. అందుకే ఇది రక్తం అమ్మడం కాదు, కేవలం దాన్ని సురక్షితంగా పేషెంట్‌కి చేర్చే సర్వీస్ ఛార్జ్ మాత్రమే.